బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర హీరోలపై నిర్మాత బన్నీవాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరోలు 2-3 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు దూరమైపోతారని, ఈ సమయంలో చాలా మంది యజమానులు తమ థియేటర్లను నడపలేక మూసివేస్తున్నారని హెచ్చరించారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే కేవలం మల్టీప్లెక్స్ల వల్ల పెద్ద హీరో సినిమాకు థియేటర్స్ నుంచి వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమేనని, నిర్మాతలకు అది వెళ్తుందని బన్నీవాస్ వివరించారు. అయితే ఈ విషయాన్ని అగ్ర హీరోలు గ్రహించాలని బన్నీవాస్ సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితులను ఉద్దేశించి నిర్మాత బన్నీవాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రస్తుతం పర్సంటేజీ విధానంపై కాకుండా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. థియేటర్లలో విడుదలైన నెలలోపే ఒక చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీ స్థాయిలో మూతపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 సంవత్సరాలలో 90% సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉందని బన్నీవాస్ హెచ్చరించారు. ఇప్పుడు బన్నీవాస్ పోస్ట్ తో మరోసారి పర్సంటేజీ విధానం, అగ్ర హీరోల రెమ్యూనరేషన్, సినిమాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలపై ఇటు నిర్మాత బన్నీవాస్ కీలక పోస్ట్ అయితే పెట్టినట్లు మనకి సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి ఈయన పెట్టిన పోస్ట్ సినీ ఇండస్ట్రీలో ఎటువైపుకి దారి తీసే అవకాశం ఉంది? సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీలోని నిర్మాతగా ఉన్న బన్నీవాసు పెట్టిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసినట్టు చెప్పుకోవచ్చు. ఆయన ఏ ఉద్దేశంతో పెట్టారో, ఎవరి టార్గెట్ చేస్తూ పెట్టారంటూ కూడా తీవ్ర స్థాయిలోని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చర్చ మాత్రం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే బన్నీవాసు సంబంధించిన ట్వీట్ చూసినట్టయితే ఇటు థియేటర్లకు సంబంధించి ఏ విధంగా ప్రేక్షకులను రప్పించాలి అనే దానిపై కూడా దృష్టి సారించాలి తప్పితే పర్సంటేజ్ అంశాలకు సంబంధించి కాదు అనే దానికి కూడా బన్నీవాసు తన ట్విట్ లో పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల కాలంలోని పెద్ద హీరోలకు సంబంధించిన సినిమాలు పెద్దగా రాకపోవటం, ఏదో 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకే సినిమాకు సంబంధించి చిత్రీకరణ పూర్తి చేసుకుని అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు సంబంధించిన మనుగడ పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఉన్నట్లుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇందులో అగ్ర హీరోలు ప్రధానంగా చూసినట్టయితే మహేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, దాంతో పాటు ఇతర అగ్ర హీరోలు ఇటు అల్లు అర్జున్, దాంతో పాటు రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఎప్పుడో 2-3 సంవత్సరాలకే సినిమా రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది అగ్ర దర్శకులు రాజమౌళి లాంటి వాళ్ళు అగ్ర హీరోలని దాదాపు 2-3 సంవత్సరాల వరకు హోల్డ్ చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా థియేటర్లకి సినిమాలు రిలీజ్ అవుతేనే ఆ థియేటర్లు మనుగడ ఉంటుంది అనే దానిపై కూడా ఇండైరెక్ట్ కామెంట్స్ మాత్రం ప్రస్తుతం తన ట్వీట్ లోని బన్నీవాసు పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దీని ద్వారా ఏదైతే ఉందో 3 ఏళ్లకు పెద్ద హీరోలు 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్లో ప్రేక్షకులకు దూరం అవుతారనే హెచ్చరికలు మాత్రం తన ట్వీట్ లోని బన్నీవాసు పేర్కొన్నారు. దీని ద్వారా సింగిల్ స్క్రీన్స్ మూతి పడితే ఇక నిర్మాతలకు పూర్తి స్థాయిలోని నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా బన్నీవాసు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కేవలం మల్టీప్లెక్స్ ద్వారా నిర్మాతలకు 43% ఆదాయమే వస్తుందనేది కూడా బన్నీవాసు పేర్కొన్నారు. ఎందుకంటే మనం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించి ప్రేక్షకులు ఎక్కువగా వస్తున్నారు. మల్టీప్లెక్స్ కు రావాలంటే ఎక్కువ టికెట్లకు సంబంధించిన ధర ఉండటం, దాంతో పాటు ఒక ఫ్యామిలీ కనీసం ఒక సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే దాదాపు 2,000 కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ నుంచి అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా
రిలీజ్ అయి వస్తేనే అప్పుడు సింగిల్ థియేటర్లకు సంబంధించిన మనుగడ ఉంటుంది అనే అభిప్రాయాన్ని మాత్రం ప్రస్తుతం బన్నీవాసు వ్యక్తమైన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతో పాటు సినిమా రిలీజ్ అయిన 28 రోజుల్లోనే అటు ఓటీటీలోకి రావటం, 4-5 ఏళ్లలోనే 40%, దీని ద్వారా 4 ఏళ్లలోనే 90% వరకు కూడా సింగిల్ థియేటర్లు మూతపడే అవకాశం ఉన్నట్లుగా బన్నీవాసు పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్ గా ఓటీటీ ట్రెండ్ గురించి పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి అనే అభిప్రాయాన్ని మాత్రం బన్నీవాసు పేర్కొన్నారు. అంటే ఓవరాల్ గా ఇటీవల కాలంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ప్రధానంగా థియేటర్లకు సంబంధించిన మనుగడ కోసం ఎగ్జిబిటర్లు సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన తర్వాత పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి కూడా థియేటర్లు మూసివేసే అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు ప్రొడ్యూసర్లు హెచ్చరించారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి జూన్ లోని పవన్ కళ్యాణ్ కి సంబంధించిన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన రిలీజ్ అవ్వాల్సిన ఉంది. దీంతో హరిహర వీరమల్లను అడ్డుకునేందుకే కుట్ర చేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ప్రకటించిన వెంటనే ఈ పర్సంటేజ్ అంశం థియేటర్లకు సంబంధించిన అంశము ఇది ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాతలుగా ఉన్న అల్లు అరవింద్ కావచ్చు, దాంతో పాటు దిల్ రాజు వంటి వారు కూడా ప్రెస్ మీట్ పెట్టుకుని థియేటర్లకు సంబంధించి కొంతమంది వద్దే ఉన్నాయి, వాళ్ళ పూర్తిగా అజమాయిషీ ఎక్కువగా ఉందనే అంశానికి సంబంధించి ప్రస్తావన చేయడంతో పాటు థియేటర్ల మనుగడకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎవరికి వారు, ఎందుకంటే మొన్న మనం చూసాము అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు లాంటి వారు ఇప్పుడు ట్విట్టర్ వేదిక బన్నీవాసు అంటే ఎవరికి వారు విడివిడిగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు తప్పితే ఏకాభిప్రాయంగా థియేటర్లకు సంబంధించిన మనుగడ ఏ విధంగా తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి ఎవరు ఒక నిర్ణయం తీసుకోలేదు అనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే బన్నీవాసు అభిప్రాయాలు వ్యక్తం చేసిన ట్విట్టర్ ద్వారా చేసిన అభిప్రాయాలు మాత్రం తీవ్ర స్థాయిలోని దుమారానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇందులో అగ్ర హీరోలను టార్గెట్ చేసినట్లుగా ట్విట్లో ఉన్నట్లుగా ఒక స్వచ్ఛవాతం జరుగుతుంది. అగ్ర హీరోలు ఏదో 2-3 సంవత్సరాలకి సినిమా రిలీజ్ చేయడం ద్వారా సింగిల్ థియేటర్లలోని ప్రేక్షకులు రాలేకపోతున్నారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే ఓటీటీ ప్లాట్ఫామ్ కి రావడం ద్వారా సింగిల్ థియేటర్లకు సంబంధించిన మనుగడ మాత్రం రాబోయే రోజుల్లోని 90% వరకు పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. దీని ద్వారా అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తే మాత్రం నిర్మాతలకు కూడా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్ థియేటర్లని ద్వారా 43% వరకే రాబడి వస్తుంది. మిగతా దాదాపు 60% వరకు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ల ద్వారానే వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లో ఓవరాల్ గా ఈ మొత్తం థియేటర్లకు సంబంధించిన మనుగడ పూర్తి స్థాయిలోని అగ్ర హీరోల మీద పడే అవకాశాలు కనపడుతున్నాయి. అగ్ర హీరోలు ఖచ్చితంగా ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తే మాత్రం చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. దీని ద్వారా సింగిల్ థియేటర్ల మనుగడ ముందుకు సాగుతుంది. రాబోయే రోజుల్లోని ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం థియేటర్లు మూతపడే అవకాశం ఉన్నట్టుగా కరాఖండిగా ఇప్పుడు బన్నీవాసు చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని దీనిపై సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రధానంగా అగ్ర హీరోలు ఏ విధంగా బన్నీవాసుకు సంబంధించిన ట్విట్టర్ పై ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిపై కూడా చూడాల్సింది. ఓవరాల్ చూసినట్టయితే ఖచ్చితంగా కొన్ని కీలకమైన అంశాలు, కొంత వాస్తవమైన అంశాలు మాత్రం బన్నీవాసు ఇందులో పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఒకటి, అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలు 2-3 సంవత్సరాలకి రావటం, దాంతో పాటు సినిమా రిలీజ్ అయితే గనక అగ్ర హీరోలకి ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా థియేటర్లకు సంబంధించిన సింగిల్ థియేటర్ సంబంధించి మనుగడ ఉండటం, దాంతో పాటు ఇలాంటి పరిస్థితి ఇంకా నెలకొన్న నేపథ్యంలోని సింగిల్ థియేటర్లు మూతపడితే మాత్రం నిర్మాతలకు పూర్తిగా నష్టం వాటిల్లే అంశాలను మాత్రం ఆయన పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే చూడాలి ఈ బన్నీవాసు ట్విట్ మీద సినిమా పరిశ్రమకు సంబంధించిన హీరోలు కావచ్చు, దాంతో పాటు ఇతర నిర్మాతలకు సంబంధించి వారు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.